నమస్తే. ఈ రోజు నుంచి మనం 108 దివ్యక్షేత్రాల యాత్ర సిరీస్ ప్రారంభమవుతుంది. అందులో ఫస్ట్ ఎపిసోడ్ భూలోకంలో వైకుంఠం లాంటి ప్రదేశం, అదే మన శ్రీరంగం. శ్రీరంగం అంటే శ్రీ రంగనాథ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం ఉన్న ప్రధాన క్షేత్రం. ఈ టెంపుల్లో 108 దివ్య దేశాల్లో మొదటి స్థానం అని గుర్తించారు. కథ ప్రకారం త్రేతాయుగంలో ఇక్ష్వాకు మహారాజుకి విష్ణు స్వయంగా ఇచ్చిన రంగ విమానం ఇది. ఆ విగ్రహం తరువాత దశరథ మహారాజు దగ్గర ఉంది. ఆయన శ్రీరాముడికి ఇచ్చారు. శ్రీరాముడు లంక విజయం తరువాత ఈ రంగనాథ విమానాన్ని లంకలో రాజ్యాభిషేకం చేసిన విభీషణుడికి గిఫ్ట్గా ఇచ్చారు. కానీ విభీషణుడు లంకకి తీసుకెళ్తుండగా అప్పుడు కావేరీ తీరం దగ్గర విష్ణు స్వయంగా ఒక వాక్కు ఇచ్చారు. ఈ భూమిలో వైకుంఠం అవసరం ఉంది, నేను ఇక్కడే నిలుస్తాను. అలా శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి సన్నిధి ప్రవేశించింది. శ్రీరంగం వరల్డ్స్ లార్జెస్ట్ ఫంక్షనింగ్ హిందూ టెంపుల్. ఏరియా 156 ఎకర్స్లో 7 ప్రాకారమ్స్, టోటల్ 21 గోపురమ్స్. అందులో రాజగోపురం 72 మీటర్స్ హైట్. ఈ గోపురం సౌత్ ఇండియాలో ఒక అద్భుతం లాగా ఉంటుంది. 7 ప్రాకారాల అర్థం ఏంటి అంటే, బాహ్యంగా ఉన్న ప్రాకారం మెటీరియల్ వరల్డ్, అందరికి ఫ్రీగా ఓపెన్గా ఉంటుంది. మధ్య ప్రాకారంలో ధ్యానం, భక్తి. గర్భగుడిలో శ్రీ రంగనాథుని దర్శనం, ఫైనల్ మోక్షం. గర్భగుడిలో శ్రీ రంగనాథ స్వామి భుజంగ శయనంలో ఉంటారు. ఆదిశేషుడిపై శయనించి కావేరీ నదిని ఫేస్ చేసుకుని తన సహచారిని శ్రీ రంగనాయకి స్వామితో ఉంటారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా జరుగుతుంది. ఆ రోజు టెంపుల్లో వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు. దానిలో నుండి వెళ్ళిన వాళ్ళకి పుణ్యం, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. నలయార్ దివ్య ప్రబంధంలో 247 పాసురంలో ఈ క్షేత్రం కోసం ఆళ్వార్ పాడారు. తిరుమంగై ఆళ్వార్ టెంపుల్ వైభవం కోసం సేవ చేసి శ్రీ రంగనాథుణ్ణి స్వయంగా దర్శనం పొందిన చరిత్ర కూడా ఉంది. ఈ రోజు మనం శ్రీరంగం చరిత్ర వినడంతో మన దివ్య దేశం యాత్ర ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. 108 దివ్య దేశాల్లో మొదటి మోక్ష స్థానం శ్రీ రంగనాథ స్వామి సన్నిధి. ఇప్పుడు మన యాత్ర నెక్స్ట్ ఎపిసోడ్ తిరుకోజిలో కంటిన్యూ అవుతుంది. సో స్టే ట్యూన్, మన యాత్ర ఇప్పుడే ప్రారంభమైంది.